ఓం నమో నారాయణాయ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు భీష్మాష్టమి. మరి భీష్మాష్టమి అంటే మరి తర్పణం ఎందుకు వదలాలి, ఎవరు వదలాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు భీష్మాష్టమి. ఈరోజు గొప్ప మహోన్నత రోజు. ఎందుచేత అంటే భీష్మాచార్యుల వారు యుద్ధరంగంలో పడిపోయారు. అంతటి మహానుభావుడైన భీష్ముడు పంచప్రాణాలనేవి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు అని అటువంటివి మకర సంక్రమణము వెళ్ళిపోయాక సూర్య భగవానుడి రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. రథసప్తమి రోజు జిల్లేడు ఆకులు, రేగుపండ్లు తలపై ఉంచి స్నానం చేయాలి అంటారు. రథసప్తమి నాడు ఆయన మొట్టమొదట ప్రాణాన్ని ఉపసంహారం చేశాడు. లేదా యోగ విద్యతో బ్రొటనవేలి దగ్గరి నుంచి ప్రాణాన్ని వెనక్కి తీయడం ప్రారంభించిన రోజు. మరి తర్పణం కొడుకివ్వాలిగా. అవును, తర్పణం ఇవ్వాలంటే ఒక ప్రాణం వదిలిపెట్టేయాలి. కాబట్టి రథసప్తమి రోజు మొట్టమొదట ప్రాణాన్ని విడిచిపెట్టారు. మరి భీష్మాచార్యుల వారు ఆజన్మాంత బ్రహ్మచారి కదా. కాబట్టి అష్టమి తిథి నాడు భీష్మాష్టమి రోజున మనుషులుగా జన్మించిన వారెవ్వరైనా అంతటి మహానుభావుడైన భీష్మాచార్యుల వారికి తర్పణం ఇవ్వవలసిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.